యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. 40 సంవత్సరాలు పరిపాలన కాలంలో ఆయన ఉన్నాడు. అయితే 2 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తానుసారంగా అతడు పరిపాలన చేశాడు. తర్వాత దేవుడు ఏదైతే చేయొద్దని తనకు ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని యొక్క చిత్తంలో నుండి అతడు బయటికి వచ్చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని చిత్తంలో నుండి బయటకు వచ్చేసాడో అప్పటి నుండి కూడా దావీదు మీద పగపట్టి అతనిని చంపాలని అతడు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. తన పరిపాలన కాలంలో అతడు ఒకటి కంకణం కట్టుకున్నాడు, దావీదుని ఎలాగైనా చంపాలి, దావీదుని ఎలాగైనా నాశనం చేయాలి. అదే తన యొక్క ముఖ్య ధ్యేయంగా అతడు పెట్టుకున్నాడు. దావీదు అరణ్యాల గుండా కొండల గుహలలో దాక్కుంటూ ప్రయాణాలు చేస్తూ సౌలు నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. చాలా సందర్భాల్లో దావీదు చేతికి దేవుడు సౌలును అప్పగించారు, కానీ సౌలు రాజు చేతికి దావీదును ఎన్నడూ అప్పగించలేదు. అయితే ఏదో ఒక రోజున సౌలు నన్ను చంపేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఫిలిస్తీన్ల దేశానికి అకీషు రాజు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఫిలిస్తీన్ల సర్దారులైనటువంటి 5 సౌలు మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు దావీదు ఫిలిస్తీన్ల సర్దారులతో కలిసి అకీషు రాజుతో కలిసి ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఫిలిస్తీన్ల సర్దారులు అన్నారు అకీషు రాజుతో, ఇతడు హెబ్రీయుడు మనతో పాటు ఎందుకు వస్తున్నాడు? ఇతను కూడా మనతో పాటు యుద్ధానికి వచ్చినట్లయితే సౌలు హెబ్రీయుడే, దావీదు కూడా హెబ్రీయుడే, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఏకమై మన మీదకి యుద్ధానికి వస్తారేమో, ఇతను తీసుకుని రావద్దు అని చెప్పని సర్దారులు అన్నప్పుడు అకీషు రాజు దావీదుతో మాట్లాడుతూ, దావీదు, నువ్వు నా దగ్గర ఉన్నంత కాలం కూడా చాలా నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా ఉన్నావు, నీ గురించి నాకు బాగా తెలుసు, కాబట్టి ఫిలిస్తీన్ల సర్దారులను బట్టి మీరు నాతో రావద్దని చెప్పని అన్నప్పుడు దావీదు మరలా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా దావీదుతో పాటుగా కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా ఆ సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. వారు సిక్లగు ప్రాంతానికి తిరిగి వచ్చేసరికి అమాలేకులు దండెత్తి దావీదు యొక్క కుమారులను, తన భార్యలను, అక్కడున్న ప్రజల ఆస్తిని అంతటిని కూడా దోచుకుని ఆ పట్టణాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో అక్కడున్నటువంటి ప్రజలు, దావీదుతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దావీదును రాళ్ళు రువి చంపేద్దాం అని చెప్పని, ఈ పరిస్థితి జరగడానికి కారణం దావీదే కాబట్టి ఇలాంటి నష్టం జరగడానికి పిల్లలు అలాగే భార్యలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడానికి కారణము దావీదే అని చెప్పని పగబట్టి అతనిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఇంకేం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో దేవుని దగ్గరికి వచ్చి విచారించడం ప్రారంభించాడు, దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో, నేడు ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి ఎప్పుడైతే దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుని దిక్కుతోచని పరిస్థితులలో తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా తనకు శత్రువులు అయిపోయినప్పుడు తనను చంపాలని కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నటువంటి పరిస్థితులలో, మనం ఎదుర్కొంటున్న సమస్యలలో, ఇబ్బందులలో, శోధనలలో, వ్యాధులలో, తీరనేటువంటి సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక, ఈ సమస్య నాకు తీరదా, ఈ సమస్యలో నేను బయటికి రాలేనా, ఇక నా జీవితంలో నా పని అయిపోయింది, నేను బయటికి రాలేనేమో అన్న పరిస్థితులలో ఒకవేళ ఉన్నట్లయితే దావీదుని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటనంటే, తన చుట్టూ శత్రువులు ఉన్నారు, తన ఒంటరివాణి చేసి రాళ్ళు రువ్వి చంపేద్దామని అనుకున్నటువంటి సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చాడు దావీదు. దేవుని దగ్గర విచారం చేశాడు, నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలా లేదా అని చెప్పని దేవుని దగ్గర విచారించినప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు వెళ్ళు, వారితో యుద్ధం చేయమని అన్నప్పుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు దావీదుకు సహాయం చేసి, దేవుడు అతని పక్షాన ఉండి అమాలేకులందరూ కూడా ఎవరినైతే
దావీదు యొక్క కుటుంబస్తులను, తన పిల్లలను, తన భార్యలను, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారో మరలా తిరిగి దాన్ని అంతటిని కూడా తెచ్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని లెక్కలు ఎలా ఉంటాయో తెలుసండి. ఒకవేళ సర్వసాధారణంగా ఎప్పుడైనా మనకి ఒకవేళ 110 రూపాయలు పడిపోయినాయి అనుకుందాం. అయితే మనం వెతికాము 100 రూపాయలు దొరికేసినాయి. మనం అనుకుంటాం, పోనీలే 100 రూపాయలు దొరికినాయి కదా, 10 రూపాయలు పోతే పోయిందిలే అని అనుకుంటాం. కానీ దేవుని లెక్కలు అలా ఉండవు. ఒకవేళ మనం 110 రూపాయలు పోగొట్టుకున్నట్లయితే 110 రూపాయలు కూడా తిరిగి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాక్యములు మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో, ఎలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. దావీదు సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే కోల్పోయాడో, ఏదైతే తను నష్టపోయాడో దానిని అంతటిని కూడా తిరిగి తెచ్చుకున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని దగ్గర విచారించాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద నమ్ముకున్నాడు. కాబట్టి దావీదు కోల్పోయిన దానిని అంతటిని కూడా తిరిగి తెచ్చుకున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి వారిలో మీరెవరైనా కావచ్చు, ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఒకవేళ నష్టపోయారేమో, ఒకవేళ తీరని సమస్యలు గుండా వెళ్తున్నారేమో, ఇక నాకు సహాయం చేయగలిగిన వారు ఇంకెవ్వరు లేరు, నా పరిస్థితి ఇంతే అని చెప్పని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లయితే, మీరు మీ కుటుంబంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎలాంటి పరిస్థితినైనా సరే మీరు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చి విచారించి ఆయన దగ్గర ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి ఆయన మీద మాత్రమే మనం ఆనుకున్నప్పుడు, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర విచారణ చేస్తే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే, ఆయన మీద మాత్రమే మనం ఆనుకున్నట్లయితే, మనం పోగొట్టుకున్న ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన దానిని అంతటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించి, కృప చూపించి, మనకి సమృద్ధిని అనుగ్రహించి మనల్ని బలపరచగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన దగ్గర విచారం చేద్దాం, ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయన మీదనే ఆధారపడితే దేవుడి కనికరం చూపించి ఈ నూతన సంవత్సరంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను మెండుగా మీ అందరికీ, మీ కుటుంబాలకు అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఆయన దావీదు తాను కోల్పోయిన దానిని అంతటిని కూడా తిరిగి తెచ్చుకున్నట్లుగా వాక్యంలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దావీదు మీ మీద ఆధారపడ్డాడో, ఎప్పుడైతే మీ యందు విశ్వాసం నుంచి మీ దగ్గర విచారించాడో, దాని ద్వారా తండ్రి నాయన తను నష్టపోయిన ప్రతి దానిని పొందుకున్నట్లుగా ఈ దినాన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను ఒకవేళ ఎవరైనా వారి జీవితాలలో నష్టపోయి, కోల్పోయి, పోగొట్టుకున్న దానిని బట్టి నేను బాధపడుతూ, దుఃఖంతో, వేదనతో వారు ఉన్నట్లయితే, తీరని సమస్యల గుండా వారు వెళ్తున్నట్లయితే, యేసయ్యా మీ దగ్గరికి వచ్చి వారు విచారించి మీ దగ్గర మేలు పొందుకోవడానికి, వారు పోగొట్టుకున్న ప్రతి విధమైనటువంటి నాయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలన్నింటిని కూడా తిరిగి పొందుకుని మీలో సంతోషించడానికి, మీలో ఆనందించడానికి, మీకు సమీపంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించి బలపరిచి మేలు చేసి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.